కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లేబర్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం అమలు చేయవలసిన కనీస వేతనం తక్షణమే అమలు చేయాలని యానం మిల్క్ బాయిలర్స్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక జెండా స్తంభం వద్ద జరుగుతున్న మిల్క్ బాయిలర్ ఆందోళన గురువారం నాటికి 3వ రోజుకు చేరింది. ఈ దీక్ష శిబిరం వద్ద కాంగ్రెస్ నాయకులు అర్ధాని దినేష్, కాటంశెట్టి రామ్మూర్తి తదితరులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 23 సంవత్సరాల నుండి వివిధ ప్రభుత్వ పాఠశాలలో మిల్క్ బాయిలర్గా పనిచేస్తున్న వందలాది మంది సిబ్బందికి 10,000 నుండి 18,000 వేతనం పెంచుతామని ముఖ్యమంత్రి రంగస్వామి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తక్షణమే ఈ జీవో విడుదల చేసి ఈ విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలలో ఉదయం నుండి సాయంత్రం వరకు వెట్టి చాకరీ చేస్తూ వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మిల్క్ బాయిలర్స్ పాల్గొన్నారు. ఇప్పుడు కూడా పర్మిట్ లో అవ్వకపోతే మాకు ఏమైనా ఇప్పుడు యానంలో ఒక ఆవిడ ఇంటికి వెళ్ళిపోయి ఆర్డర్ లేదు చేతికి ఇచ్చేవాడు రిటైర్మెంట్ చేసే బాగుంటుందండి. ఆవిడని ఎందుకు పంపించారు మాకు అది తోచలేదండి. ఇట్లా కూలి పనులు సమానమే కదండి. మరి మమ్మల్ని కూడా 2 సంవత్సరాలు పోతే మేము వెళ్ళిపోతామండి. అందరూ అలాగే అన్ని మోసాలండి. ఉద్యోగాలు అంటేనే మోసం మంది ఉన్నది. చేసి వాళ్ళే పాలోళ్ళండి ఎక్కువ. కర్మీటోళ్ళు అయ్యారండి. ఎందుకు కర్మీటోళ్ళు 3 మంది ఉంటారండి. మా విలువ అసలు తెలియదండి. పర్మిట్ వాళ్ళతో 7:30కి వెళ్తాం. ఇంటికి వెళ్ళలేదండి. ఎగ్జామ్ సార్లు అయితే మంచి వాళ్ళు చెప్పగలను. నేను 10 స్కూల్లో ఇబ్బందులు పడుతున్నా. ఎవరికైనా ఇబ్బంది అయితే మాత్రం మీరు అడిగారనుకో ప్రిన్సిపల్ మీ మీద పాయింట్అవుట్ చేసి మీ మీద టార్గెట్ పెట్టేస్తారు. అటువంటి విషయాలు ఏమన్నా ఉంటే మాకు చెప్పండి. మేము ఒక అలానే మనిషి పర్మిట్ అని చెప్పి ఏడుపెడుతున్నారంటే ఏంటి? మీరు చూస్తారా మమ్మల్ని చూడమంటారా? అసలు వీళ్ళ డ్యూటీలు ఏంటో మేమన్నా తెలుసుకోవాలి కదా. మీ డ్యూటీ ఏంటో తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటే మేము కూడా మాట్లాడతాం. రిటైర్ అయిపోతే నాకు మంచిదే ఇవ్వలేదు. ఒక్కదాన్ని ఎవరు లేరు. ఎవరు చేసిన అధికారులు
అయ్యా సీఎం గారు నమస్కారం. మీరు 2002 సీఎంగా ఉన్నప్పుడే మా అందరికీ మీ హయాంలోనే ఉద్యోగాలు వేశారు. అప్పుడు పర్మనెంట్ ఒక 6 నెలలు 7 నెలలు పర్మనెంట్ అయిపోతున్న ఉద్యోగాలు 23 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పటి వరకు మాకు ఏ అతిగతి లేదు. దయచేసి మీరు చెప్పిన ప్రకారమే వర్క్ ఆర్డర్లు వర్క్ జీవోలు అయితే రిలీజ్ అవుతున్నాయి, కానీ సాలరీ ఇంక్రీజ్ జీవోలు అయితే మాకు రిలీజ్ కావట్లేదు సార్. కనీస వేతన చట్టం అన్నా అమలు చేయాలని కోరుకుంటున్నాం. 10,000 పెంచారు సార్. 10,000 పెంచిన తర్వాత 2022లో 18,000 చేస్తాం కనీస వేతనం అనేసి మీరే చెప్పారు సార్. అది కాస్త ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంది. జీవోలు వర్క్ పరంగా అవుతున్నాయి, కానీ మాకు సాలరీ కనీస వేతన చట్టం అమల్లోకి లేదు. కనీసం మీరు పెంచుతానన్న 18,000 అమల్లోకి లేవండి. కానీ మీరు జీవో విడుదల చేసిన ప్రకారం వర్కులు అయితే మాతో ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు శుభ్రంగా చేయించుకుంటున్నారండి. అలాగే మీరు మా పనులు చూసుకున్నారు తప్పితే మా కడుపు చూసి మా ఆకలి పట్టించుకోవట్లేదండి. మా మీద కుటుంబాలు డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి మా కుటుంబాలు మాతో పాటు మా కుటుంబాన్ని బ్రతికించండి, మమ్మల్ని బ్రతకనివ్వండి. మీరు అమలు చేస్తానన్న 18,000 కనీసం మమ్మల్ని కరుణించి మాకు అది రిలీజ్ చేయండి, తొందరగా ఆ జీవోని రిలీజ్ చేయండి. కాబట్టి మీరు అంటే ఇప్పుడు అప్పుడు అని మేరమేసాలు లెక్కెడుతుంటే మేము మా అవస్థలో అంతా ఎంత కాదండి. ఇదివరకు కూడా మేము ఇదే మాటలు చెప్పామండి, కానీ మా మాటల వరకే అవుతున్నాయి తప్పితే మాకు గవర్నమెంట్ ప్రకారం ఏ సపోర్టు లేదండి. ఏ జీవోలు పెంచుతున్నట్టు రిలీజ్ కావట్లేదండి. కాబట్టి దయచేసి రిటైర్మెంట్లు కూడా ప్రకటించేశారు. మా దాంట్లో కొంతమంది ఇంటికి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ జీవోలు రిలీజ్ అయినాయి, వర్క్ జీవోలు రిలీజ్ అయినాయి. మా జీతం 18,000 పెంచుతున్న జీవో మాత్రం రిలీజ్ కావట్లేదు. దయచేసి దాని మీద స్పందించి మాకు కనీస వేతన చట్టం అమల్లో పెట్టాలని, మమ్మల్ని కొంచెం గుర్తించాలని, మా సర్వీస్ గుర్తించాలని, మీ ద్వారా వచ్చిన మనుషులమే కాబట్టి మమ్మల్ని కొంచెం కాపాడండి సార్. మా మీద చిన్నచూపు చూడకండి. మమ్మల్ని కొంచెం మాకు జీవోలు రిలీజ్ చేసి మా జీతాలు పెంచి మమ్మల్ని మా కుటుంబాలని మీరు చల్లగా చూడాలని మేము దండం పెట్టుకుంటున్నాం సార్. ఏది చేసినా మీరే చెయ్యాలి.